భాయ్ నమస్తే సార్. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు మీరు? సార్ నేను 14 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను సార్. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు? సార్ మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధికి దారులు చూస్తున్నాము. మళ్ళీ క్రైమ్ విషయాల్లో కానీ రాత్రిపూట చెకింగ్స్ కానీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కసారి స్టడీ అయినాయి అంటే కూటమి ప్రభుత్వం ద్వారా మనం అన్నీ చూడాలి. ఒక దాంట్లో చూసి ఒక దాంట్లో చూడగల అన్నిటినీ న్యాయం చేస్తారని నేను ఆల్రెడీ ఆశించాము. ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు ఒక్కొక్క విధంగా అంటే ఎంచుకోవడం జరిగిద్ది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఒక ఐపీఎస్ కానీ డిపార్ట్మెంట్ని ఎంచుకోవడం జరిగిద్ది. ఆ డిపార్ట్మెంట్కి అప్డేట్గా వర్కింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుండిద్ది అనేది ఒక మైండ్ సెట్ ఎవరికైనా ఉంది అంటే మన సీఎం నారా చంద్రబాబు గారికి నెక్స్ట్ ఇదే నమ్మకంతో కూడా ఓట్లు వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకని ఇక్కడ వచ్చి 10 నెలలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు చేయట్లేదు? అమ్మఒడి ఇవ్వట్లేదు, అదంటే ఆటో వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 ఇవ్వట్లేదు. పైపెచ్చి ఆటో వాళ్ళ మీద పోలీసులు ఆర్టీ వాళ్ళ దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదన్నా. సార్ ఒక ఆటో డ్రైవరు తప్పు చేస్తేనే కదా సార్ వాళ్ళందరూ దండిచ్చేది. ఆ దండను కూడా మన మంచిగా మనకు బుద్ధి రావాలి, మనం మారాలనేలే కానీ అవతల తాగి డ్రైవింగ్ చేయడం ఎందుకు? వాళ్ళు దొరికినప్పుడు ఆ ఫైన్లు కట్టడం ఎందుకు? లైసెన్స్ లేకుండా తిరగడం ఎందుకు? ఇప్పుడు నేనున్నా సార్. ఇప్పుడు ప్రజెంట్ పొద్దున్నే నేను వచ్చాను, వేరే పని మీదకి వెళ్తున్నాను. నా లైన్ కలవలేదు, లేదు నాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది నా పర్సనల్ ప్రాబ్లాన్ని గవర్నమెంట్ మీద రుద్దడం తప్పు కదా. నాది మైనస్ పాయింట్ అయితే నాది మైనస్ అని నేను ఒప్పుకోవాలి. ఆ మనసుకు ఒప్పుకొని నేనే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మైనస్లో ఉన్నాను, ప్లస్లోకి ఎలా వెళ్ళాలని ఒక అవగాహన తీరుగా వెళ్ళాలి. అది ఇప్పుడైతే ప్రభుత్వం మరి ఉచిత బస్సు అంటుంది కదా, త్వరలో మహిళలకు ఉచిత బస్సు అంటుంది. మరి మీ ఆటోలందరికీ దెబ్బ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కదా. మరి సార్ పల్లెటూరు నుంచి ఉచితంగా టౌన్లోకి వచ్చారు సార్. టౌన్లో ₹1 ఇచ్చే వాళ్ళు సర్వీస్ చేసుకుంటారు. సరే ఒకవేళ మన ఆటోలకి అంత ఇబ్బంది అయితే గవర్నమెంట్ బ్యాటరీ బళ్ళు, విద్యుత్ మొత్తం సంక్షేమ పథకాలు పైనుంచి మోదీ గారి దగ్గర నుంచి కానీ అన్నీ వస్తున్నాయి. మీరు గమనించి మన ఇండియాకి ఒకవేళ పక్కన నుంచి డీజిల్ పెట్రోల్ కొంటే మనకు ట్యాక్సీలు ఎంత పడుతున్నాయి? మనం మహేంద్రా కానీ ఏమైనా ఆటో కరెంటు ఎలక్ట్రికల్ ఆటోలు వాడితే మనకి ఎంత లాభకరం? దానికి మనం ఎలా పాలసీల్లో తీసుకోవాలి, గవర్నమెంట్లో ఎట్లా సభ్యత్వంలో ఇదిగో మనకి ఎంత అయితే మనకి కేటగిరీలో నుంచి ఇదిగో ఈ బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, లేదు మైనార్టీ కేటగిరీ ఇట్లా వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తారు, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, బ్యాంక్ వాళ్ళ సహకారం ఉండిద్ది. అదిగాక ఇండియా డెవలప్మెంట్లో ఉండిద్ది. అదొకటి ఆలోచించాలి. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారంట. అది వాస్తవమేనా? సార్ ఏదైనా కానీ ఫస్ట్ మొత్తం ఉన్నది ఊడ్చిపెట్టడం కన్నా అప్పులు తేవడం కన్నా నిదానంగా ఇప్పుడు మన కుటుంబంలో మనం చెప్పుకుంటాము, అప్పులు తెచ్చేసి అందరి మీద భారం వేయడం కన్నా అందరినీ చాకిరి చేయడం కన్నా మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరికి ఇప్పుడు పింఛన్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏంది అన్నా క్యాంటీన్ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన బ్రిడ్జి గురించి న్యాయం జరుగుతుంది, శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి, రాజధాని గురించి న్యాయం జరుగుతుంది. రైల్వేది కూడా ఎంతో బాగా మాట్లాడారు, ఎంతో కోట్లు ఖర్చు పెట్టి మొత్తం రాజధానికి అప్డేట్ ఇస్తున్నారు. ఒక్కొక్కటి ఒక దీపం ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. అట్లా వెలిగి ఆరిపోవడం కన్నా నిత్యం ఎప్పుడు వెలుగుతేనేలాగా ఉండేటట్టు ఉండటమే నిదానమైన నాకు నచ్చింది. ఏంటంటే నిదానంగా డెవలప్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఎందుకంటే పేదలకి సంక్షేమ పథకాలు అందించకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చూస్తే రోజువారీ కార్మికులు పొట్టగొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి తినే తిండి లాగేసుకున్నాడు, వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇవ్వకుండా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దాన్ని ఒప్పుకుంటారా మరి మీరు? ఎట్లా ఒప్పుకుంటాం సార్? పనులు లేకుండా వాస్తవంగా ఇంట్లో కూర్చుంది ఏ గవర్నమెంటో అందరికీ తెలుసు. ఇవాళ ఎవరు సార్ పనికి వెళ్లకుండా ఉన్న వ్యక్తులు చెప్పండి? సోమరిపోతులు తప్ప ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు ఒక ముసలోడు చేసే పని ముసలోడు చేస్తున్నాడు, కుర్రోడు చేసే పని కుర్రోడు చేస్తున్నాడు. ఆడవాళ్ళకి కూడా ఇదిగో ఏ అభివృద్ధిలో వాళ్ళ వ్యాపారం అభివృద్ధి అంటే ఏదంటే అది వాళ్ళ కార్మికులైతే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు సహకారం చేస్తూనే ఉన్నారు సార్. పని వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదు. పని దొరక్క వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఎంతమంది పనికి అప్డేట్గా పెరిగారో చూసుకుంటే చాలు.
అంటే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నారు, ఆయన ఎవ్వరు మాట తప్పాడు మడం తిప్పాడు అంటున్నారు. దానికి ఏమంటారు మరి? మేము ముఖ్యంగా చూస్తే కనుక ఆటో వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 ఇవ్వకుండా కూడా వాళ్ళ మీద ఫైన్లు వేస్తా వాళ్ళని దారుణమైన స్థితికి తీసుకొచ్చాడు వాళ్ళని అంటున్నారు. దానికి ఏం చెబుతారు మరి? ఒక ఆటో డ్రైవర్కి 10,000 పడట్లేదు కదా, ఇన్సూరెన్స్ బ్రేక్ డబ్బులు కదా. వాస్తవానికి ఆ 10,000 పడకపోయినా బ్రేక్ చేయించేవాడు చేపికుండా తిరిగేవాడు దొంగతనంగా అట్లానే తిరుగుతున్నాడు. ఆ 10,000 దొరికిన తర్వాత వాడికి ఈజీ అయ్యిద్ది అనుకుంటే, ఒక మాట వాడికి ఈజీ అయ్యిద్ది అనుకుంటే వాడు కష్టపడే దాంట్లోనే వాడు 10,000 తీసుకొని బండి కొనే ముందే 2 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ బ్రేక్ చేసి ఇస్తున్నారు. ఆ 2 సంవత్సరాల్లోనే తను తర్వాత వచ్చే 2 సంవత్సరాలకు కూడా జాగ్రత్త పడాలి. అది కూడా జాగ్రత్త పడబోతే హీనమే. మరి అయితే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను ఉంటే కనుక ఇప్పటికి బటన్ నొక్కేవాడిని, పేదలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు వచ్చి మరి వాళ్ళకి సంతోషం లేకుండా దూరం చేశాడు. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మళ్ళీ బటన్ నొక్కుతాను, పేదల మొహంలో సంతోషం నింపుతాను అంటున్నాడు కదా మరి. సార్, మళ్ళీ నేను వస్తాను అనడానికి ఛాన్స్ ఉంది అనుకుంటే వాస్తవంగా చెప్తానండి, దిగడం అనేది జరగదు. బటన్ నొక్కితే డబ్బులు పడిపోయిన వాళ్ళందరూ ఒక్కసారికి మాకు ఈ గవర్నమెంట్ వద్దు అనుకున్నారు అంటానికి దానికి అర్థమైంది. తర్వాత నేను వస్తాను అనటానికి మీరు ఎట్లాంటి ఏమేమి చేయాలనుకుంటే మీరు అదే 6 ఎంచుకుంటే మళ్ళీ అవి వాళ్ళకి నచ్చితే మళ్ళీ వాళ్ళు ఎందుకు ఓటేయలేదు? మరి ఆయన ఏ ధీమాతో చెబుతున్నాడు అనుకోవాలంటారు? నేను వస్తాననే ధీమా అయితే కన్ఫర్మ్గా చెబుతున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అనేది కామన్ అంటున్నాడు కదా సార్. ఒకటి, ఆయన మళ్ళీ వస్తాడు అనే నమ్మకంతో ఎట్లా అంటే చెప్తా అయినండి, పైన కూటమి ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి కావాలంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్లో జరాలా, లేకపోతే ఆయన కాంగ్రెస్ అంత డెవలప్ అవ్వాలా. ఆయన ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మోదీ గారిని నమ్మారు, ఇప్పుడు మోదీ గారి నుంచి దూరం వెళ్ళారు. ఎందుకని? దాని బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఏంది అది ఆయనకు అర్థమైంది. నేను ఇచ్చే బడ్జెట్కి మన ప్రజలకి నేను ఏ బడ్జెట్ ఇస్తున్నాను, పైనుంచి మన అంతర్జాతీయ నుంచి మనకి ఎట్లాంటివి వస్తున్నాయి అనేది బడ్జెట్ ఆయనకు అర్థమైంది. అందుకని ఓటమి జరిగింది. పైనుంచి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, పైన మోదీ గారు పోయినసారి ఎందుకు కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలిశారు? ఇప్పుడు మొత్తం కూటమి ఎట్లా అయింది? ఇదే కూటమి రేపు రాదు అని గ్యారెంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇయ్యరు. ఎందుకంటే కూటమి అంతే ఖాయమైద్ది. కన్ఫర్మ్ సార్. జగన్మోహన్ రెడ్డి 2.0 లేదంటారే? లేదు సార్. థ్యాంక్ యూ బ్రదర్.